ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకాసు వార్త 7వ అధ్యాయము 18వ వచనము నుండి 23 వచనాల వరకు ధ్యానించుకుందాం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియచేసిరి. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభునొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు, బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మను నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరచి చాలామంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి ఉన్న వాటిని, కన్న వాటిని, విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మమిచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు యోహానుకు చెప్పిన మాట, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడే ఆయన చూశాడు. ఎందుకంటే తనను పంపిన పరలోకపు తండ్రి, ఎవరి మీద ఆత్మ వ్రాలడం నువ్వు చూస్తావో అతడే లోకరక్షకుడని చెప్పడం, బాప్తిస్మము పొందిన వెంటనే యేసు ప్రభు వారి మీదికి పరిశుద్ధాత్మ పావురము వచ్చి వ్రాలడం యోహాను భక్తుడు చూశాడు. అయితే వాళ్ళిద్దరూ కలుసుకొని ఏ విషయము మాట్లాడడానికి కూడాను ఎలాంటి పరిస్థితులు, సందర్భాలు రాలేదు. యోహాను భక్తుడు హేరోదును తను చేసిన పాపమును గురించి మందలించి, ప్రవక్త కదా, ఏలి ఆత్మ కలిగిన వాడు కదా యోహాను, గద్దించినప్పుడు తనను తీసుకుని చెరసాలలో వేయించేశారు. ఇకపోతే యేసు ప్రభువారు తను 12 మంది శిష్యులను ఏర్పరచుకొని యూదయ ప్రదేశము, గలిలయ ప్రదేశము అంతటను అనేక పట్టణాలు, పల్లెళ్ళు, ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తూ తన సమయాన్ని ఆయన గడుపుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు చనిపోయిన వారిని కూడా లేపినటువంటి సంగతి యోహాను శిష్యులు ఈ సంగతులను అతనికి తెలియజేశారు. చెరసాలలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి వెళ్ళి, ఎవరికైతే నువ్వు బాప్తిస్మం ఇచ్చావో ఆయన చనిపోయిన వారిని కూడా లేపగలుగుతున్నాడు అని చెప్పినప్పుడు, ఆయన తన శిష్యులకు పిలిచి ఒక ఇద్దరిని ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ప్రశ్నతో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఒక మాట మీరు అడగండి, రాబోవాడవు నీవేనా? ఎందుకు యోహాను ఈ మాట యేసు ప్రభు దగ్గరికి ఈ ప్రశ్నతో పంపించాడు అంటే, ఒకవేళ
యేసు ప్రభు రాబో వాడైనటువంటి మెస్సియ రక్షకుడైతే యెషయా గ్రంథము 61వ అధ్యాయములో బంధింపబడిన వారు విడుదల పొందుతారు అని ప్రవక్త ప్రవచించిన మాటను ఉంది. యోహాను చాలా రోజులైంది బంధకాల్లో ఉన్నాడు, విడుదల అవ్వట్లా. సో ఆయనకి సందేహం వచ్చింది, రాబో మెస్సియ ఇతనే అయితే ఖచ్చితంగా నన్ను విడిపించాలి కదా, లేదా మరొకరికి మేము కనిపెట్టాలా? ఒకసారి మీరు వెళ్ళి అడిగిరండి. రాబో మెస్సియ ఒకవేళ అతనే అయితే ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు, లేదు ఆయన కాడంటే మనం వేరే వారికి కనిపెట్టాలి, ఆ విషయం మీరు అడిగి రండి అని తన హృదయంతరంగంలో ఉన్న సందేహాన్ని ఇద్దరు శిష్యులకు చెప్పి యేసు ప్రభుకు ప్రశ్నించడానికి పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకానికి వచ్చిన ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యము నెరవేర్చడానికి పంపించి ఉన్నాడు. ప్రతి స్త్రీకి కానీ, పురుషుడికి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి దేవుని యొక్క ప్రత్యేకమైన సంకల్పం బట్టి ఈ లోకంలో జన్మిస్తున్నాం. ఆయన ఉద్దేశాలు నెరవేర్చే దిశలో మనము ప్రయాణము చేస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడైతే యోహాను యేసు ప్రభు దగ్గరికి ఆ ప్రశ్నతో తన శిష్యులకు పంపించాడో, వారు నేరుగా వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారు అంటే, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకనికి మేము కనిపెట్టవలేనా? ఆ ప్రశ్న వారు అడుగుతున్నప్పుడు వారు ఏమంటున్నారంటే, ఈ ప్రశ్న అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెను అని చెప్పారు. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఒకప్పుడు స్త్రీ కనిన నరులలో ఈయనకి మించిన గొప్పవారు లేరు అన్నాడు. యోహాను కూడా యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు చూసి ప్రారంభంలోనే, ఇదిగో నాకంటే చాలా శక్తివంతుడు బలవంతుడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యును కాను అని గొప్ప మాటలు పలికి ఉన్నారు. మరి ఈరోజు శ్రమ వచ్చిన వెంటనే మానవులం కదా, రకరకాల ప్రశ్నలు మనసులోనికి వస్తూ ఉంటాయి. యోహానుకు కూడా అలాంటి ఆలోచన కలిగి, ఒకవేళ రాబోవు వాడైన మెస్సే ఇతనే అయితే బంధకాల్లో ఉన్న వారికి విడిపిస్తాడు, ఒకవేళ ఈయన కాకపోతే ఇంకా మనం ఎవరికో కనిపెట్టవలసి ఉందేమో, ఇది అడిగి రండి అని ఆయన పంపించినప్పుడు ఆ శిష్యులు వెళ్ళి యేసు ప్రభును ఆ మాట అడిగిన తర్వాత వారు మాట్లాడుతూ నిలిచి ఉన్నారు. ఆ గడియల్లోనే జస్ట్ అదే వేరే మూమెంట్ చాలామంది రోగులు యేసు ప్రభు చుట్టూ ఆవరించారు. ఆ రోగములనన్నీ కూడా ఆయన స్వస్థపరిచాడు. అనేక మంది బాధితులు ప్రభు దగ్గరికి వచ్చారు, నివారణ కలిగింది. అపవిత్రాత్మ గల అనేకులు ఆయన చుట్టూ మోగిపోయారు. దురాత్మ శాతాను చేత పీడించబడిన అనేక మంది యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరచడము జరిగినది. చాలామంది గ్రుడ్డివారు చూపు పొంది వెళ్ళారు. అక్కడ ఆ పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగాను, అద్భుత కార్యములు జరుగుటకు మరి యేసు ప్రభు వారు చేస్తున్న పనులు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే, వారు నిలిచుండగానే అద్భుతాలు చేసిన ప్రభువారు
మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. మీరేవైతే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చూశారో విన్నారో దానినే వెళ్ళి చెప్పండి. రాబోవాడు నేనా కానా అనేది ఆయన తెలుసుకుంటాడు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఇదంతా ప్రవక్త యెషయా గ్రంథములో ఆయన రాయించిన మాటలు. యేసు ప్రభువారి భూలోకానికి వచ్చిన తర్వాత సమస్తము తన కాలంలో నెరవేర్చాడు. కుష్ఠులను బాగు చేసే సామర్థ్యత ఎవరికి లేదు. గ్రుడ్డి వారికి చూపునిచ్చేటటువంటి సామర్థ్యత ఎవరికి లేదు. వికలాంగులై కుంటులుగా ఉన్నటువంటి వ్యక్తులకు నడకనివ్వగలిగిన వారు ఎవరు లేరు. చెవిటి వారు పుట్టుక నుంచి చెవుడు కలిగిన వారికి వినికిడి శక్తినిచ్చేది ఎవరు లేరు. అలాగే చనిపోయిన వారిని లేపగలిగే సామర్థ్యత ఎవరికి లేదు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు. అది కళ్ళార యోహాను శిష్యులు చూశారు. వారు సువార్త ప్రకటించబడినప్పుడు వారు వింటున్నారు. యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక మందికి తను అద్భుత కార్యములు చేయడం చూసి ఆ విషయాన్ని వారికి తెలియచేయండి అని యోహానుకు తెలియచేయడానికి ప్రభువారు వారికి తెలియచేశాడు. అంతేకాకుండా ఒక అద్భుతమైన మాట, శక్తివంతమైన మాట ప్రభువారు అన్నారు. ఏంటంటే, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభువారి గురించి ఎప్పుడు ఎవరు అభ్యంతరపడకూడదు, సందేహము పడకూడదు. యేసు ప్రభువారి గురించి డౌట్ వచ్చినప్పుడు వారు ఆయన యందు నమ్మకంతో ఉండలేరు. ఆయన వలన ఎలాంటి మేలు కూడా పొందలేరు. ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసే గురించి ఎప్పటికీ నీకు అభ్యంతరము రాకూడదు, అనుమానము రాకూడదు. ఈరోజు నేటి ప్రపంచంలో క్రీస్తును దూషించి ద్వేషించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటికీ తీర్పు నమ్మి తనెందు విశ్వాసముంచు వారు రక్షించబడుతున్నారు, కానీ నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నా విషయంలో ఎవరు అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ప్రభువారు తెలియచేశారు. నా సోదరి, నా సహోదరుడా, ఒకవేళ మన జీవితంలో మనము అభ్యంతరపడకుండా యేసయ్య మాటలు విని విశ్వాసం కలిగి జీవిస్తే మన జీవితంలో ఎన్నో మేలు అనుభవించగలం, ఎన్నో అద్భుత కార్యములు మనం చూడగలుగుతాము. రండి, తలలుంచుకొని, ప్రభువా, నీ విషయంలో ఎప్పటికీ నాలో అభ్యంతరము రాకుండా నిన్ను నమ్మి నీ విశ్వాసం కలిగి జీవించే అటు భాగ్యము నాకు దయచేయమని ప్రభును అడుగుదాం, వేడుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీ విషయంలో అభ్యంతరపడకు, మీ అందు నమ్మిక ఉంది. మీ ఎదుకు వచ్చిన ప్రతి రోగిని బాగు చేస్తున్నారు, చచ్చిపోయిన వారికి లేపుతున్నారు, అనేక అద్భుతాలు చేస్తున్నారు. మా జీవితాల్లో కూడా విశ్వాసం ద్వారా అనేక కార్యాలు మేము సాధించేవారుగా ఉంచుమని మీ నామమునకు మహిమకరణ బిడలుగా మమ్మలను వాడుకు గొప్ప అనుభూతి మా జీవితాలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.